మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో 3 అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం కోరింది. సీబీఐ అభిప్రాయం చెప్పాక అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తుందా లేదా కోర్టుకు చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో వేసిన క్లోజర్ రిపోర్టు పైన సీబీఐ అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం కోరింది. కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అని సీబీఐ అభిప్రాయాన్ని న్యాయస్థానం అడిగింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా అవినాష్ రెడ్డితో పాటు పలువురు నిందితులకు గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ సునీత సవాల్ చేశారు. అవినాష్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో వివేకా కుమార్తె సునీతతో పాటు సీబీఐ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు 3 అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని కోరింది.